శివాయ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్త శిష్యగణములకు ప్రతి సంవత్సరం వలనే ఈసారి కూడా విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు, శుభాశీర్వాదములు. ఈ సందర్భంగా గురువును సత్కరించుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన మీ అందరూ కూడా అభినందనీయులే. ఎందుకంటే మన దేశంలో ఈ గురు పౌర్ణిమ అనేది ఒక విశేషమైనటువంటి దినము. దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా మనం తెలుసుకుంటాం. కారణం ఏమిటిది? వ్యాస భగవానుడు వేదములో చెప్పబడినటువంటి ధర్మాలన్నీ కూడా అందరికీ సులభంగా అర్థం కావడం కొరకు అనేక పురాణాలు, అంటే 18 పురాణాలు, ఇంకా అనేక రచనలను చేసి ఆయన భారతీయులందరికీ కూడా సాధారణమైనటువంటి పరిజ్ఞానం కలగాలి అని జ్ఞానభిక్ష పెట్టిన మహానుభావుడు. అటువంటి వ్యాస భగవానుడి తర్వాత ఆయన చెప్పిన వాటిని ఇంకా విస్తృతంగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో ఆదిశంకరుల వారు అవతరించారు. శంకరుడి అవతార సమయానికి మన దేశంలో ఉన్న సనాతన ధర్మానికి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిని నిర్మూలించి సనాతన ధర్మమైనటువంటి వేదవిహితమైన మన సంప్రదాయాన్ని నిలబెట్టడం కొరకు ఆదిశంకరుడు తన జీవితకాలమంతా కృషి చేసి అందరికీ ఆనందంగా చదువుకుంటందుకు భక్తితో పారాయణాలు చేసుకోవడం కొరకు అంతులేనన్ని స్తోత్రాలను రచించినారు. మరి అటువంటి ఆదిశంకరులే మన దేశ క్షేమాన్ని కోరి భారతదేశం 4 వైపులా 4 మఠాలను స్థాపించి తన శిష్యులలో ప్రధానమైన 4 4టికి అధిపతులుగా చేసింది. ఆ పరంపర 2000 సంవత్సరాల పూర్వం నుండి జరిగింది. ఇప్పటి వరకు ఆ పీఠాలన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఆ పీఠాలకు ఉన్న అధిపతులను జగద్గురువులు అనే అంటారు. మరి అటువంటి ఆదిశంకరుడి చేత స్థాపించబడ్డ పీఠముల పరంపరనే కాక ఉపపీఠములు కూడా మన దేశంలో అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠాధిపతులను శంకరస్వామి అనే అంటారు. అందరూ కూడా శంకరాచార్యులనే ఈనాటికి అంటారు. ఎంత గౌరవం అంటే దేశానికి ఆ 4 పీఠాలు గురుస్థానం. అంటే ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలో నుండి ఆ స్వాములు బయలుదేరిండ్రు అని అంటే పొరుగు రాష్ట్రం సరిహద్దు వరకు కూడా అధికారపూర్వకంగా వెంట ఉండి సాగనంపి అవతలి రాష్ట్రానికి పంపేటువంటి సంప్రదాయం ఈనాటికి ఉన్నది. అంటే ప్రభుత్వమే గౌరవిస్తుంది. దేనిని మనం అర్థం చేసుకోవాలి? గురుస్థానాన్ని. వాళ్ళు ప్రత్యేకించి ఏ పదవులు కోరరు. పీఠాధిపతులు వాళ్ళది గురుస్థానం, పరంపరగా ఉన్న గురుస్థానం. మరి అదేవిధంగా మన సాంప్రదాయాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన సమాజంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ నేటికి కూడా అందరము అనుసరించాలనే ఉద్దేశంతో, ధార్మికమైన భావనతో మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటిదే గురు పరంపర. మరి ఎవరి గురువులు వాళ్లకు ప్రత్యేకించి ఉంటారు, ఉన్నారు, ఉండబోతారు కూడా. కారణం ఏమిటిది? సంప్రదాయపరంగా ఉదాహరణకు మాది శైవారాధ్య పీఠం. మా తాత ముత్తాతల నుండి కూడా పరంపరగా మేము ఆరాధ్య బ్రాహ్మణుల ముని పిలువబడతాం. మరి మా వంశ పరంపరలో అనూచానంగా ఇప్పుడు మీ పెద్దల నుండి ఇప్పటి వరకు మన వరకు కూడా పరంపరగా నడుస్తున్నటువంటి ఈ గురు సంప్రదాయాన్ని గౌరవించి మీరందరూ కూడా వచ్చి నన్ను గురువుగా భావించి మరి మన సనాతన సాంప్రదాయాన్ని నిలబెట్టడం కొరకు మార్గదర్శనం, భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తున్నారు అనేటువంటిదే నా ఉద్దేశ్యము. మరి ఈ పరంపర ఇట్లనే కొనసాగాలి. మన సనాతన ధర్మము దేశమంతటా కూడా నిలబడాలి. ఎవరు చెప్పినా గురువు అందరికంటే గొప్పవాడే. నా గురోరధికం నా శివోరధికం. మరి అటువంటి గురుస్థానాన్ని గౌరవిస్తూ చేసేటువంటి ప్రత్యేకమైన పూజలు వ్యాస భగవానుని పేరుతోటి అందరూ కూడా ఆచరిస్తారు ఈ దేశంలో.
వ్యాసో నారాయణో హరి అంటారు. సాక్షాత్తు నారాయణ స్వరూపుడే ఆ వ్యాస భగవానుడు. ఆ తర్వాత సాక్షాత్ శివస్వరూపుడు ఆదిశంకరుడు. శంకర సాక్షాత్ శంకర అని పేరు ఆయనకు. మరి అటువంటి ఆదిశంకరుని నుండి ఇప్పటి వరకు నడుస్తూ ఉన్న ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ గురుస్థానం యొక్క విలువను గొప్పగా నిలబెడుతూ మీరందరూ కూడా శ్రద్ధాళువులై వచ్చినందుకు అందరికీ కూడా ఆశీపూర్వక అభినందనలు. భవిష్యత్తులో కూడా ఈ పరంపర కొనసాగాలి. ప్రపంచానికే ఆది గ్రంథములు ఏవి అంటే పాశ్చాత్యులు కూడా ఒప్పుకునేది మన భారతీయుల వేదములే. వేదం దేని గురించి చెప్తుంది? ధర్మం గురించే చెప్తుంది. ధర్మాన్ని వివరించేదే వేదము. దానికి ఇంకా సులభంగా మనం అర్థం చేసుకోవడం కొరకు రచించబడ్డాయి పురాణములు. ఇవన్నీ కూడా దేని కొరకు ఉన్నాయి? మన యొక్క ధార్మికమైన జీవనం సరైన పద్ధతిలో కొనసాగాలి. మనము మన కొరకే గాక, అంటే వ్యక్తి స్వార్థం కొరకే గాక సమాజ ప్రయోజనానికి కూడా మనం ఉపయోగపడాలి. సమాజాన్ని ఎప్పుడైతే మనం వదిలిపెడతామో అప్పుడు మనం ఏకాకులమవుతాము, బలహీనులమవుతాము. తద్వారా సమాజము దేశము బలహీనమైపోతుంది. దానివల్ల భవిష్యత్తులో మనకు మిగిలేది శూన్యమే. అందువల్ల అందరం కూడా ఈ సనాతన ధర్మరక్షణకు మరొక్కసారి శపథం పూనవలసినటువంటి సమయం ప్రస్తుత కాలంలో కనబడుతున్నది. మీరందరూ కూడా మీ మీ ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ మన సమాజాన్ని, మన దేశాన్ని మరవకుండగా ఈ దేశం అత్యున్నత స్థానంలో మన ప్రధానమంత్రి గారు కోరినట్టు ప్రపంచ గురు స్థానంలో మన భారతదేశం నిలబడాలి భవిష్యత్తులో. అటువంటి స్థానాన్ని తేవడం కొరకు మీరందరూ కూడా ప్రయత్నించాలని ఈ సందర్భంగా నా ప్రత్యేకమైనటువంటి కోరిక. ఈ సందర్భంగా గురువు యొక్క గొప్పతనాన్ని గౌరవిస్తూ, మామూలుగా సంప్రదాయంలో ఏమని ఉంటుంది? గురువే సర్వస్వం. గురువుకు మనోవాక్కాయ కర్మల చేత తనను తాను సమర్పించుకునేవాడే శిష్యుడు. అంటే తను మన ధనములతో గురువులను సేవించాలి. కేవలం గురువు అంటే గురువు ఒక్కడే కాదు, గురు రూపంలో ఉన్న ప్రపంచము, సమాజము, దాన్ని గౌరవించి అభివృద్ధి కొరకు పాటుపడడమే శిష్యుల కర్తవ్యము. మరి అందువల్ల మీరందరూ కూడా సాదరంగా వచ్చినందుకు మీ అందరికీ అభినందనపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. మనందరి క్షేమమే ప్రపంచ క్షేమము. శాంతిని కోరేటువంటిది ఈ భారత భూమి. ధార్మికంగా మనం ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలకు సహకరించడము పాలితులుగా మన విధి. కాబట్టి అందరం కూడా ప్రపంచ క్షేమాన్ని ఆశిస్తూ ఈ శుభ సందర్భంలో మన గురువుల యొక్క దీవెనలు మనందరి మీద కూడా, అంటే మీ గురువుల దీవెన మీకుంటే నా గురువుల దీవెన నాకు ఉండాలి. అంటే మనందరి గురువులు, ఆ గురువులకు గురువు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి కృప మనందరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ ముగిస్తుంది. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం కవిత్వపారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాంబుధమాలికాభ్యాం దూరీకృతానమ్రవిపత్తికాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నదాయయో శ్రీపతితా సమీయో కదాచిదప్యాశు దరిద్రవర్యాః మూకాశ్చ వాచస్పతికాం హితాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం నమో నమః శ్రీ గురు పదాభ్యాం నానా విమోహాది నివారికా
नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् वामान्धकारात्मपरम्पराभ्याम् तावत्त्रयाधीन्द्रखगेश्वराभ्याम् जाड्याभिसंशोषणमाणवाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् शमानिषट्कप्रदवैभवाभ्याम् समाधिदानप्रददीक्षिताभ्याम् प्रमाधवाङ्घ्रिस्थिरभक्तिदाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् स्वार्थापराणामखिलेश्वराभ्याम् स्वाहा सहायाक्षधुरन्धराभ्याम् स्वान्ताच्छभावप्रदपूजनाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् कामादिसर्पप्रजगारुणाभ्याम् विवेकवैराग्यनिधिप्रदाभ्याम् बोधप्रदाभ्याम् हृदमोक्षदाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् शरीरं सुरूपं तथा वाक्प्रदत्तं यशश्चारुचित्तं धनं मेरुतुल्यं मनश्चेदलिप्तं गुरोरन्ध्रिपत्ते ततः किं कलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धव सर्वमेतद्धि जातम् मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपत्नि ततः किं श्रीरङ्गादिवेदोरुहे शास्त्रविद्या अविद्वादिनत्यं सुपत्तिं करोति मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपत्नि ततः किं विदेशेषु मान्य स्वदेशेषु धन्य सदाचारवृत्तेषु मत्तो न जान्य मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपत्नि ततः किं क्षमामण्डले भूतभूतानुबन्धं सदा सेवितं यस्य पादारविन्दम् मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपत्नि ततः किं
यशो मे गतं भिक्षुदानप्रतापं जगद्वस्तु सर्वं करे यत्प्रसादात् मनश्चेतलग्नं गुरोरङ्घ्रिपत्नि ततः किं ततः किं ततः किं ततः किम् नमोगे नमोगे नमाकाशि राजि नमान्तामुखि नैव वित्तेषु चित्तम् मनश्चेतलग्नं गुरोरङ्घ्रिपत्नि ततः किं ततः किं ततः किं ततः किम् अरण्येन वा स्वस्य देहेन कालेन देहे मनो वर्तते मे त्वदर्थे मनश्चेतलग्नं गुरोरङ्घ्रिपत्नि ततः किं ततः किं ततः किं ततः किम् गुरोरष्टकं यः पठेत् पुण्यदेहे यतिर्भूपतिर्ब्रह्मचारी चरेहि लभेद्वाचितार्थं पदं ब्रह्म संज्ञम् गुरोरुक्तवाक्ये मनो यस्य ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ
Super